కరీంనగర్ జిల్లా హుజురాబాద్లో జరిగిన ఏటీఎంలో చోరీ కేసును పోలీసులు ఛేదించారు. బుధవారం కరీంనగర్, వరంగల్, సిద్దిపేట్, హైదరాబాద్లో సీసీటీవీ ఫుటేజ్లను పరిశీలించిన పోలీసులు కంటైనర్ డ్రైవర్ ముషరఫ్ను అదుపులోకి తీసుకుని విచారించగా నేరాన్ని ఒప్పుకున్నారు. ముషరఫ్ మరో ముగ్గురితో కలిసి ఏటీఎం పగలగొట్టి 8,65,000 ఎత్తుకెళ్లినట్లు ఏసీపీ శ్రీనివాస్ తెలిపారు. పరారీలో నిందితుల కోసం గాలిస్తున్నట్లు ఆయన తెలిపారు. మార్చిన జరిగినటువంటి ఈ ఏటీఎం దొంగతనం విషయం లోపల మనము ఈరోజు ముషరఫ్ అనే వ్యక్తిని అరెస్ట్ చేసి అతని వద్ద నుండి 60,000 రూపాయలు, తర్వాత దొంగతనం చేయడానికి ఉపయోగించినటువంటి కంటైనర్ను మనం స్వాధీనపరచుకోవడం. ఇందులో ముషరఫ్తో పాటు ఇంకొక 5 వ్యక్తులు దీంట్లో పార్టిసిపేట్ చేసినారు. వాళ్ళని త్వరలోనే మేము పట్టుకుంటాము. ఏదైతే ఉందో ఈ కేసును పట్టుకోవడం లోపల మాకు సీసీ ఫుటేజ్ అనేది చాలా ప్రాథమికంగా మాకు హెల్ప్ చేసినటువంటి అంశం. ఎందుకంటే మినిట్ టు మినిట్ వారు ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళారు, ఏ వెహికల్ ఎటు వచ్చింది, ఎక్కడ మోటార్ సైకిల్ దొంగతనం చేశారు, ఎక్కడ కార్ దొంగతనం చేసినారు,